పైన ఉన్న వారందరూ కృష్ణయ్యకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మరి జాబ్ నోటిఫికేషన్, జాబ్ క్యాలెండర్ అనేది పూర్తిగా కనుమరుగైపోయింది. ఖాళీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి రావడానికి ముఖ్య కారణం ప్రవళిక ఆత్మహత్య తర్వాత విద్యార్థులందరూ వాళ్ళ ఊర్లలోకి పోయి కాళ్ళు మొక్కి కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం జరిగింది. మేము ఇటీవల ఇదే ప్రెస్ క్లబ్ కాన్ఫరెన్స్, ఏసీ కాన్ఫరెన్స్లో ఒక ప్రెజెంటేషన్ పెట్టిన, పవర్ పాయింట్ ప్రెజెంటేషను. డిపార్ట్మెంట్ వైజ్గా ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి అని ప్రతి డిపార్ట్మెంట్ పైన పెడితే దాదాపు 2,77,316 పోస్టులు నేను, తెలంగాణ విఠలన్న, పృథ్వీ అన్న ముగ్గురం కలిసి పెట్టినటువంటి ఆ ప్రెజెంటేషన్లో అన్ని ఖాళీలు తీసినాం. అంతేకాకుండా అది ముఖ్యమంత్రి గారికి, చీఫ్ సెక్రటరీ గారికి నేను పర్సనల్ కలిసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇష్యూస్ పైన కూడా ఆమెతో డిస్కస్ చేసి ఇవ్వడం జరిగింది. ఆ పోస్టులన్నీ కూడా చాలామంది చూసిండ్రు. చూసి ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇంకా ఎక్కువ ఉంటాయి అని చెప్పడం జరిగింది. కానీ ఏది అయినప్పటికీ ఈరోజు ఇంతకుముందు నేను వచ్చే ముందే నాకు లేట్ కావడానికి కారణం ఏంటంటే జీవన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రెస్ మీట్ నేను చూసిన. ఈరోజు నోటిఫికేషన్, గ్రూప్ 1 నోటిఫికేషన్ పారా నంబర్ 18 ఒకసారి జీవన్ రెడ్డి గారు చూసి ప్రెస్ మీట్ పెడితే బాగుండేది. మరి అందులో నీట్గా కమిషన్ అనేది సుపీరియరు, అది ఏ డిసిజన్ తీసుకున్న ఫైనల్, అవసరమైతే నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసుకునే పవర్స్ కూడా దానికి ఉంటాయి, ఇంకా ఏమన్నా చేర్పులు మార్పులు చేసుకునే పవర్స్ కూడా దానికి ఉంటాయి అని చెప్పేసి ఆ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ మరి మొన్న 1:25 అని చెప్పేసి వాళ్ళు గ్రూప్ 1 పెట్టుకున్నారు. మొన్న రిజల్ట్స్ అప్పుడు 1:100 అని చెప్పి జస్ట్ 2 days బ్యాక్ కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిండ్రు. కానీ ఇక్కడికంటే అది అక్కడ ఒక రాజ్యాంగం నడుస్తుంది, ఇక్కడ ఒక రాజ్యాంగం నడుస్తుందా? ఇక్కడ 1:50 అని పిలిచినప్పుడు ఇదే బట్టి విక్రమార్క గారు ఆపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు అసెంబ్లీలో మరి 1:50 అనేది ఇస్తుందంట మీరు, కానీ 1:100 పిలవాలి, ఎందుకంటే చాలా రోజులకు నోటిఫికేషన్ పడ్డాయని బాజాబ్తా స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే బట్టి విక్రమార్క గారు అవగాహన లేకుండా స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా జీవన్ రెడ్డి గారు అంటుండ్రా? బట్టి విక్రమార్క కంటే నాకు ఎక్కువ తెలుసు అని జీవన్ రెడ్డి గారు అంటుండ్రా అనేది మీరు లోపల చర్చించుకొని మీరు బయట వచ్చి మళ్ళోసారి స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది. అవగాహన లేకుండా స్టేట్మెంట్ దిగజారి స్టేట్మెంట్లు ఇవ్వద్దని చెప్పేసి ఒక హైలీ సోఫిస్టికేటెడ్ లీడర్ జీవన్ రెడ్డి గారు అంటోళ్ళు. ఈరోజు ఆయన స్టేట్మెంట్ చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. అంత దిగజారి మాట్లాడదు. నిన్న ఇంకో యువ నాయకుడు, ఆయన పేరు చెప్తే ఆయన నేను పెద్ద చేయదలుచుకోలే, ఒక ఎమ్మెల్సీ, నిరుద్యోగుల పేరు మీద ఎమ్మెల్సీ అయినోడు నిన్ను ప్రెస్ మీట్ పెట్టి యూపీఎస్సీ వచ్చిన తర్వాత మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పిండ్రు. ఆయన కూడా అవగాహన ఉన్నో లేదో యూపీఎస్సీ 2025 ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. మరి ఇయాటి వరకు జాబ్ క్యాలెండర్ బాజాబ్తో ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ మేము జాబ్ క్యాలెండర్ మేము రిలీజ్ చేసేసినాం, నీకే అవగాహన లేదని చెప్పేసి ఉల్టా జర్నలిస్ట్ పైన ఎగబడ్డాడు. అంటే అంత అక్కసుతోని పరిపాలన సాగది, అంత అక్కసుతోని నిరుద్యోగుల సమస్యలు తీరాయి. మీరు డిపార్ట్మెంటల్ వైజ్గా రివ్యూ మీటింగ్లు జరిగి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూడాలి. ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పైన నేను వాళ్ళని అనైతికంగా పెట్టుకున్నారని గత ప్రభుత్వం మీద నేను కోర్టులో కేసు వేసిన, దాదాపు 179 కేసులలో అదొక కేసు. అందులో ప్రభుత్వం రాగానే 1038 మందిని గుర్తించిన రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఇయాల్టి వరకు వాళ్ళని తీయలేదు. రీసెంట్గా మళ్ళీ డైరెక్టర్ పశుసంవర్ధక శాఖల మధువాణి అనే ఆమెను ఇయ్యనికి ప్రయత్నం చేస్తే మేము అడ్డు ప్రతిఘటిస్తే దాన్ని ఆపడం జరిగింది. ఈరోజు 1200 మంది విద్యార్థులు, అలా అత్యధికంగా నిరుద్యోగులు, ఆస్పిరెంట్స్ ఎందుకోసము తమ ప్రాణాలు ఇచ్చిందనేది ఒక్కసారి గత ప్రభుత్వం ఆలోచించక ఈరోజు వాళ్ళు ఇంటి పాలైనరు. మీరు ఆలోచించుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ 6 నెలల లోపు 6 నెలల్లో మీరు భయంకరమైన వ్యతిరేకత తెచ్చుకున్నారు. ఇంకొకటి, మీ మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 34 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పాయింట్ నెంబర్ 4 యూత్ మరియు ఎంప్లాయ్మెంట్ అని ఉంటుంది.
అందులో ఖచ్చితంగా ఒక పారాగ్రాఫ్ ఉంటుంది, 100 రోజులల్లా 20,000 మెగా డిఎస్సి పోస్టు మేము నింపుతామని చెప్పేసి బాజాబ్తా రాసి ఉన్నది. మేము ఆ స్టేట్మెంట్ను చూసి 100 రోజులు అయిపోయిన తర్వాత వికాస్ రాజ్ గారిని, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ హైదరాబాద్ మన తెలంగాణ అధికారిని కలిసి మీ వెబ్సైట్లో ఈ మేనిఫెస్టో పెట్టుంది, దీన్ని చూసి చాలామంది డిఎస్సి అభ్యర్థులు ఓటు వేసిండ్రు, మరి వీళ్ళందరూ 100 రోజులు దాటింది, ఇయాటి వరకు కూడా మరి 20,000 పోస్టులు నింపలేదు, కేవలం 11,000 వేసిండ్రు, ఇంకా 9,000 పోస్టులకు వేయలేదని చెప్పేసి నేను బాజాబ్తా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక మేనిఫెస్టోని ఛాలెంజ్ చేసిన కంప్లైంట్ ఇయాల్టి వాళ్ళకి రాలేదని చెప్పి ఆయన పక్కన పెట్టిండు, దాని గురించి పైకి పంపుతానని. అంతేకాకుండా గురుకులాలలో ఈరోజు 12వ తారీఖు వెళ్ళి స్కూళ్ళు స్టార్ట్ అయినాయి. అన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫుల్ ప్రెజ్గా టీచర్లు ఉన్నారు, కానీ గురుకులం స్కూళ్ళల్లో 9,200 పోస్టులకు గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే ఇవాళ మీ అనైతిక యొక్క నియామకాన్ని బట్టి దాదాపు 3,000 పోస్టులు నిండినాయి. వాళ్ళు ఆర్డర్లు తీసుకోకుండానే మీ ఇంటికాడికి ధర్నా కాడికి వచ్చింది. కాబట్టి అంతేకాకుండా గ్రూప్ 4 దాదాపు 8,000 చిల్లర పోస్టులు ఇస్తే 1:3 పిలిచిండ్రు, అంతా 24,117 మందిని మీరు పిలిచిండ్రు. ఇంకా 118 పోస్టులకు ఎవరిని పిలవలేదు. గల కారణం ఏంది? ఎందుకు 117 పోస్టులు ఆ విధంగానే ఉన్నాయి? కానిస్టేబుల్ 16,000 పోస్టులల్లో కొంతమంది మీద కేసులు ఉన్నాయని చెప్పేసి 368 మందిని ఆపి రీసెంట్గా 158 మందిని వేసిండ్రు, ఇంకో 168 మంది కానిస్టేబుల్ ఆపిండ్రు. అందులో హైకోర్టు వాళ్ళందరి మీద కేసులు లేవు, ఒక 10-15 మంది మీద ఉన్నాయని చెప్పిన తర్వాత తక్కిన వాళ్ళకి మీరు ఎందుకు ఇస్తలేరు? ఇయాటికి కూడా ఫోకల్ పోస్టులల్లో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా ఫోకల్ పోస్టులల్లో ఆంధ్ర వాళ్ళను ఎందుకు పెట్టుకున్నారు? ముఖ్యంగా పోలీస్ రిక్రూట్మెంట్ చైర్మన్గా శ్రీనివాసరావు అనే ఆయనను ఎందుకు కొనసాగిస్తున్నారు? ఈ విధంగా అనేకమైనటువంటి చర్చనీయమైన అంశాలు అనేకమైనటువంటి ఉన్నాయి. అంతేకాకుండా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా పోస్టులు పెంచాలని చెప్పేసి వాళ్ళు పెంచుతామని చెప్పిండ్రు. సంవత్సరం రూపు 2 లక్షల పోస్టులు నింపుతామన్నారు. ఇవాళ ఒక ఫ్యాషన్ అయిపోయింది 2 లక్షల పోస్టులు. 2 లక్షల పోస్టులు అంటే ఏ పోస్టులు నింపుతారు? అది గ్రూప్ 1, గ్రూప్ 2, ఊబరా, ఓలాలా, జొమాటోనా, మీరు ఏవేవి తీసుకొని వస్తుండ్రు దాని గురించి ఇవాళకి ఎవరికి అవగాహన లేదు. కాబట్టి మీరు వెంటనే ప్రభుత్వం వెంటనే మనం మాట ఇచ్చే మాట మీద ఇవాళ కావచ్చు. నేను ఒకటి అంటున్నా, ఈరోజు 5,71,000 అప్పు చేసిందని చెప్పేసి బాజాబ్తా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో అప్పుల చిట్టా పెట్టిండ్రు. ఎక్కడెక్కడ అప్పులు తెచ్చినో మేము గతంలో చెప్పడం జరిగింది. ఆ అప్పులు తెచ్చిన పైసలల్లా ఉద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం కాకుండా రిటైర్మెంట్ వాళ్ళకు బరాబర్ వాళ్ళకు రిటైర్మెంట్ పైసలు కూడా ఇవ్వకుండా ఈరోజు ఆ డబ్బంటే ఎవరికి ఇచ్చిందంటే మేఘా కృష్ణారెడ్డి లాంటి బడా కాంట్రాక్ట్ దాదాపు 3 లక్షల కోట్లు ఒక వ్యక్తికి ఇవ్వడం జరిగింది. అంటే నేను మేఘా కృష్ణారెడ్డికి అన్ని పైసలు ఎందుకు ఇచ్చిందంటే వాళ్ళు 10% 20% కమిషన్ ఇస్తారు కాబట్టి ఇచ్చిండ్రు. ఈరోజు ఎందుకు నింపారంటే వీళ్ళు కమిషన్లు ఇయ్యారు కాబట్టి ఖాళీలు నింపుతలేరు మీరు. అయితే నేను రేవంత్ రెడ్డి గారికి ఈరోజు ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్, సి ట్యాక్స్ ఉన్నాయి కదా, అంటే నోటిఫికేషన్ మీరు ఒకటి పెట్టండి, మీరు నౌకరు ఎక్కంగానే రూలింగ్ ఉన్న ప్రభుత్వానికి 10% కమిషన్ ఇవ్వాలని చెప్పి పెట్టండి. వారు కూడా ఇవన్నీ కూడా రెడీ ఉంటారు. ఎందుకంటే మీరు కాంట్రాక్టర్లకు ఉన్న ప్రేమ నిరుద్యోగుల పైన లేరు, కేవలం వీళ్ళకి జీతాలు ఇవ్వాల్సి వస్తాయని మీరు ఖాళీలు నింపుతలేరు, అందులో మీ కమిషన్ రావని ఖాళీలు నింపుతలేవు అని చెప్పేసి ఈరోజు ఒక పెద్ద చర్చ తెలంగాణ జరుగుతూ ఉంది. కాబట్టి అటువంటి పేరు తెచ్చుకోకుండా మీరు నిరుద్యోగుల పక్షాన్ని ఈరోజు ఇంకో భయంకరమైన అంటే రాహుల్ గాంధీ గారినేమో అశోక్ నగర్కు తీసుకొచ్చారు, ప్రియాంక గాంధీ గారినేమో యూత్ డిక్లరేషన్ అని సరూర్ నగర్ స్టేడియంకు తీసుకొచ్చారు. 34 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను ఒక నాయకులను తీసుకొస్తే ఆ నాయకులతో మాటిస్తే ఆ మాట మీద నిలబడే ప్రభుత్వాలను నేను చూసినా, కానీ ఈసారి వాళ్ళు కూడా మాట తప్పించే పరిస్థితి ఈరోజు చూసింది కనబడతా ఉంది. కాబట్టి కనీసం వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే గ్రూప్ 2, గ్రూప్ 3లో వెంటనే పోస్టులు పెంచాలి, మరి దాని మీద జీవో విడుదల చేయాలి. కాకుండా గురుకుల పోస్టులకు మిగిలిన వాళ్ళందరికీ జాబ్ ఆర్డర్స్ ఇవ్వాలి, మిగిలిన కానిస్టేబుల్ కూడా ఆర్డర్స్ ఇవ్వాలి. గ్రూప్ 4 కూడా మిగిలిన 118 పోస్టులకు కూడా మరి వారికి 1:3 వాటి కూడా పిలవాలని కోరుకుంటూ ఇంకా అనేకమైన అంశాలు ఉన్నాయి, మిత్రులు మాట్లాడతారు.